హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంజనీరింగ్ ఏపీ ఎంసెట్ సంబంధించి అయితే చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. అప్డేట్ మీన్స్ అసలు ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి, ఎందుకు మిగిలిపోయినాయి అనేటువంటి విషయాలైతే ఇక్కడ చూద్దాం. గాయస్, ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో గాయస్, ఇక్కడ థర్డ్ ఫేజ్ ఉంటుందా, ఉండొచ్చా, ఉండకపోవచ్చా అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, చూద్దాం. ఇక్కడ ఇంజనీరింగ్లో 4వ వంతు సీట్లు ఖాళీ. కన్వీనర్ కోటాలో మిగిలిపోయినవే 22.27%. అర్హులు 1,28,000, ఉన్న సీట్లేమో 1,53,000. అంటే ఎంసెట్కి అర్హత సాధించిన వాళ్ళు 1,28,000 మంది ఉంటే, ఉన్న సీట్లేమో 1,53,000 సీట్లు. సో గైస్, ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? చాలా మంది మాకు సీట్లు రాలేదు, మాకు కేటాయించినటువంటి మేము కోరుకున్న కాలేజీలో సీట్లు రాలేదు అని చెప్పేసి కొంతమంది, నాకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది, నేను నా ర్యాంక్ మ్యాచ్ అయ్యేటట్టు సెకండ్ ఫేజ్‌లో పెట్టుకున్నాను, దాంట్లో సీట్ రాలేదంటున్నారు. మరి రానప్పుడు చూడండి, ఇక్కడ 1,53,000 సీట్లు అందుబాటులో ఉంటే, దాంట్లో అర్హత సాధించిన వాళ్ళు 1,28,000 మందే ఉంటే, మరెందుకు రాలేదు సీట్లు? ఆలోచించండి గైస్. యాజమాన్య కోటా కలిపితే మరింత పెరగనున్న సంఖ్య. యాజమాన్య కోటా అంటే ఇందులో వచ్చేసి 70% ఏమో కాలేజీలల్లో కన్వీనర్ కోటా కింద ఉంటాయి సీట్లు. మిగతా 30% వచ్చేసి వాళ్ళు అంటే ప్రైవేట్ కాలేజీలు అంటే పేమెంట్ సీట్స్ ఉంటాయి కదా! అలా ఉంటదన్నట్టు. సో, ఇంజినీరింగ్ సీట్లు 4వ వంతు ఖాళీగా ఉండిపోనున్నాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే రాష్ట్రం రాష్ట్రం ఇన్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు 4వ వంతు ఖాళీగా ఉండిపోనున్నాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండటంతో 34,298 సీట్లు మిగిలిపోయాయి. విశ్వవిద్యాలయాల్లోనూ 1,361 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే యూనివర్సిటీస్‌లలో గూడా చేరలేదు చూడండి. అంటే ఖాళీగా ఉన్నాయి చూడండి. అంటే చేరినా కూడా వాళ్ళకెందుకో సీట్ రాలేదంట. మరి ఇక్కడ ఏం రాసిరంటే, ఇంకొక మాట కూడా చూద్దాం గాయ్స్, అదొచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. సో, మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. దీన్ని బట్టి మనకు థర్డ్ ఫేజ్ ఉంటుందా, లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో, యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుంది. ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ 2 విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ నిర్వహించింది. 2 విడతలు పూర్తయిన తర్వాత చూస్తే, ప్రైవేట్ కళాశాలలో ఏకంగా 31,811 సీట్లలో ఎవరూ చేరలేదు. అంటే మరి ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా ఎందుకు రాలేదు వీళ్ళకి సీట్లు? వీళ్ళు రాలేదని చెప్పేసి రాసిండు కరెక్టే. మరి ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా అర్హత అయితే సాధించారు కదా వెబ్‌సైట్‌కి. కౌన్సెలింగ్‌కి అర్హత సాధిస్తే మరి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటే ఎందుకు రాలేదు? సో, అయినా ఆప్షన్స్ పెట్టినా కూడా రాకపోయినా 31,811 సీట్లలో ఎవరు చేరలేదంట. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ 1,126 సీట్లు మిగిలాయి. కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. చూడండి గాయ్స్, ఇక్కడ ఈ పాయింట్ అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి గాయ్స్. కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి అంట. మరి సీట్లే అధికంగా ఉంటే కౌన్సెలింగ్‌లో పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు రావాలి గదా! మరెందుకు రాలేదు? ఎందుకు రాలేదు మీరు ఆలోచించండి గాయ్స్. ఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 1,84,248 మంది ఉండగా, వీరిలో కన్వీనర్ కోటాలో చేరేందుకు రిజిస్టర్ చేసుకున్న వారు 1,29,000 మంది. అంటే కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిన వారు. వీరిలో అర్హత సాధించిన వారు 1,28,812 మంది. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించినా 25,000కు పైగా మిగిలే పరిస్థితి. అంటే ఇంకా కౌన్సెలింగ్‌కు వచ్చినటువంటి వాళ్ళందరికీ సీట్లు కేటాయించిన 25,000కు పైన సీట్లు మిగులుతాయంట. చూడండి గాయ్స్, మనకైతే 34,298 సీట్లయితే మిగిలిపోయినాయని అనుకున్నాం గదా! వాళ్ళందరికి ఇచ్చినా గూడా ఇంకా మిగిలిపోతాయట. అంటే చూడండి, కొంతమంది అభ్యర్థులు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందకపోవడంతో మిగులు సంఖ్య మరింత పెరిగిందంట. యాజమాన్య కోటా కలిపితే ప్రైవేటు కళాశాలలో కన్వీనర్ కోటా 70% కాగా, యాజమాన్య కోటా 30% ఉంటుంది. అంటే కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ 70% సీట్లు ఫిల్ చేస్తే 30% ఏమో ప్రైవేట్ ఫిల్ చేస్తుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇది 35, 60% ఉంటుంది. అంటే 35% కన్వీనర్ కోటా, 65% ఏమో మేనేజ్మెంట్ ఉంటుంది. యాజమాన్య కోటా సీట్లలోనూ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ మినహా మిగతా బ్రాంచ్‌లో సీట్లు భారీగా మిగిలాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ సీట్లు కొత్త కళాశాలలు మంజూరుపై నిషేధం ఎత్తివేసింది. మౌలిక సదుపాయాలు చూపిస్తే సీట్లు మంజూరు చేస్తుంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో 100% సీట్లు యాజమాన్యమే భర్తీ చేసుకుంటుంది. ఏఐసిటిఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీలకు కొత్త అనుమతులు ఇస్తుంది. చాలామంది వీటిల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఆ వర్సిటీలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. సిఎస్ఈ బ్రాంచ్‌కి డిమాండ్ ఉండడంతో ఇప్పుడు అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ సీట్లే అధికంగా ఉన్నాయి. ఏపీ
ఏపీ సెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా ప్రవేశాలు పొందడం లేదు. ఎన్‌ఐటీ, డబుల్ ఐటీ, ట్రిపుల్ ఐటీలు లేదా ఇతర రాష్ట్రాల పేరొందిన వర్సిటీలు, కళాశాలల్లో చేరుతున్నారు. ఏపీ ఈ సెట్‌లో 200 లోపు ర్యాంకులో ఇద్దరు, టాప్ 500 ర్యాంకుల్లో 12 మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలొచ్చే కోర్సుల్లోనే అందరైతే జాయిన్ అయితున్నారంట. గాయ్స్ ఇదంతా అసలు నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చదువుతున్నాను అంటే దీనితోని మాకేంటి అని మీరు అనుకోవచ్చు. గాయ్స్ ఏం లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంది అనంటే, కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన వారికంటే సీట్లే అధికంగా ఉన్నప్పుడు, మరి వీళ్ళకెందుకు సీట్లు కేటాయించలేదు అనేదే నా పాయింట్. విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటికి సంబంధించిన బ్రాంచుల్లోనే చేరుతున్నారు. ఎంతో కొంత కొలువులొచ్చే అవకాశం ఉండడంతో సాధారణ డిగ్రీల కంటే ఇంజినీరింగ్‌లోనే ఏటా ప్రవేశాలు పెరుగుతున్నాయి. 2021లో 80,000 మంది ఇంజినీరింగ్‌లో చేరగా 24కు వచ్చేసరికి 1,16,000కు పెరిగింది. ఈ ఏడాది 2 విడతల్లో కలిపి 1,19,666 మందికి సీట్లు కేటాయించిరంట గాయ్స్. సో, ఇది ఏపీ వెబ్‌సైట్‌కు సంబంధించినటువంటి సమాచారం గాయ్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థర్డ్ ఫేజ్ పెట్టొచ్చా? పెట్టకపోవచ్చా? అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి గాయ్స్. సో, చూశారు కదా! ఇక్కడ ఉన్న సీట్ల కంటే కూడా విద్యార్థులే సంఖ్య తక్కువగా ఉందన్నప్పుడు. మరి అందరికి కౌన్సెలింగ్ ఖరారు సాధించిన అందరికైతే సీట్లు ఇవ్వాలి కదా! మరి రాలేదు. ఎందుకు రాలేదని ఆలోచించండి గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.